రైట్ సిఐడి మాజీ అడిషనల్ ఎస్పీ విజయపాల్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉదయం నుంచి ఒంగోలు ఎస్పీ కార్యాలయంలోనే ఉన్నారు విజయపాల్. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో విజయపాల్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. రైట్, ఇదే అంశం గురించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి వెంకట్రావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. వెంకట్రావు, సిఐడి మాజీ అడిషనల్ ఎస్పీ విజయపాల్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తుంది. నిన్న సుప్రీంకోర్టు కూడా ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో ఈ రోజు పోలీసులు అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు కూడా కనిపిస్తుంది. ఏంటి అప్డేట్స్ దీనికి సంబంధించి? శంకరి, సిఐడి మాజీ అడిషనల్ ఎస్పీ విజయపాల్ని అరెస్ట్ చేసేందుకు ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఎస్పీ రంగం సిద్ధం చేస్తున్నారు. ఆయన ఈరోజు ఉదయం 11 గంటలకే విజయపాల్ విచారణకి ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. కానీ ఉదయం 11 గంటల నుంచి ప్రస్తుతం టైం 5 అవుతుంది. 5 గంటలు అంటే దాదాపు 6 గంటల పాటు కూడా విజయపాల్ని పోలీసులు అయితే విచారించలేదని మనకు తెలుస్తూ ఉంది. ఆయన ఉదయం వచ్చినప్పటి నుంచి కూడా ఎస్పీ కార్యాలయంలోనే కూర్చోబెట్టారు. ఈ నెల 13వ తేదీన ఒకసారి ఆయన ఇదే కార్యాలయానికి విచారణ కోసం వచ్చారు. అయితే విచారణలో దాదాపు 50కి పైగా ప్రశ్నలు అడిగినా కానీ ఏమో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానంటూ ఆయన సమాధానాలు దాటవేసే క్రమంలోనే విచారణ మొత్తం కూడా కొనసాగింది. ఈ నెల 13న జరిగిన విచారణ దాదాపు 7 గంటల పాటు జరిగినప్పటికి కూడా రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి, ఆయన్ని ఏదైతే విచారణలో ఉన్న సమయంలో ఆయన మీద 3rd డిగ్రీ ఎందుకు ప్రయోగించారు అన్న కోణంలో ఒక్క సమాధానం కూడా విజయపాల్ నుంచి పోలీసులు రాబట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో కేసు నుంచి రక్షణ పొందేందుకు కూడా విజయపాల్ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. నిన్న విజయపాల్ సంబంధించిన బెయిల్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు మరోసారి విచారణకు పిలిచిన ప్రకాశం జిల్లా ఎస్పీ విజయపాల్ని అయితే ఈరోజు ఎలాంటి విచారణ చేయలేదని చెప్పని తెలుస్తూ ఉంది. అయితే ఏదైతే రెవెన్యూ అధికారులను కూడా ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి పిలిచారు. విజయపాల్కు సంబంధించిన రిమాండ్ రిపోర్టు ప్రస్తుతం మన వెనుక ఉన్న ఎస్పీ కార్యాలయంలోనే ఆయన రిమాండ్ రిపోర్టు తయారు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరో గంటలో విజయపాల్ అరెస్టుకు సంబంధించిన సమాచారాన్ని కూడా ప్రకాశం జిల్లా పోలీసులు బయటికి వెల్లడించే అవకాశం ఉంది. ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుని అక్రమంగా అరెస్ట్ చేయడం, ఆయన 2021 మే 14న ఆయన పుట్టినరోజు నాడే హైదరాబాద్లో ఆయన అక్రమంగా అరెస్ట్ చేయడంతో పాటు హైదరాబాద్ నుంచి ఆయన్ని నేరుగా గుంటూరులోని సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చారు. రాత్రంతా కూడా అక్రమంగా నిర్బంధించి ఆయన మీద చిత్రహింసలు పెట్టారు. ఈ నేపథ్యంలో అప్పట్లోనే ఆయన తనకు న్యాయం జరపాలని చెప్పని ఇటు కోర్టులను కూడా ఆశ్రయించారు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరోసారి జూలై 11న ఆయన గుంటూరు నగరపాలెం పోలీసులకు ఫిర్యాదు అందించారు. ఏదైతే రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులో 5గురిని నిందితులుగా చేరుస్తూ కేసునైతే నమోదు చేశారు. దీనికి సంబంధించిన విచారణ అధికారి ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్గా ఉన్నారు. ఆయన ఇప్పటికే విజయపాల్ని ఒకసారి విచారించిన తర్వాత ఎలాంటి సమాచారాన్ని ఆయన ఇవ్వకపోవడంతో పోలీసు వర్గాలు కూడా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు విజయపాల్కు సంబంధించి ఏదైతే ఆయన హైకోర్టును సుప్రీంకోర్టును ఆశ్రయించినా కానీ ఊరట లభించకపోవడంతో ఆ కేసులో అరెస్ట్ చేయాలని చెప్పని పోలీసులు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో దాదాపు 8 సెక్షన్లు ఈయన మీద నమోదు చేశారు. వాటికి సంబంధించి ప్రస్తుతం విజయపాల్ని అరెస్ట్ చేసేందుకు రిమాండ్ రిపోర్ట్ని అయితే ప్రస్తుతం తయారు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. శంకరి, వెంకట్రావు గత విచారణలో పొంతనలేని సమాధానం చెప్పారు. అయితే అరెస్ట్ చేసి ఏమైనా కోర్టులో హాజరుపరిచి కస్టడీకి తీసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే గతంలో గుంటూరులో కూడా విజయపాల్ని అక్కడ ఉన్న పోలీసులు అదే ఏఎస్పీ స్థాయి అధికారి విచారించినప్పుడు కూడా ఆయన ఎలాంటి సమాధానాలను అయితే ఆయన నుంచి రాబట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో ఆ కేసుని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్కి అప్పగించారు. ఆయన ఆ కేసుని దామోదర్ తీసుకున్నప్పటి నుంచి కూడా ఇప్పటికే విజయపాల్ని 2 సార్లు విచారణకు పిలిచారు. ఈ నెల 13వ తేదీన ఒకసారి విచారణకు పిలిచారు. కానీ విచారణలో దాదాపు 50కి పైగా ప్రశ్నలు అడిగారు. రఘురామకృష్ణరాజుని ఎంపీగా ఉన్న ఆయన్ని ఎందుకు
అక్రమంగా అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసిన తర్వాత ఆయన మీద థర్డ్ డిగ్రీ ఎందుకు ప్రయోగించారు, ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించాల్సిన అవసరం ఏముందని చెప్పని కూడా విజయపాల్ని పలు ప్రశ్నలు సంధించారు. దీని వెనక ఎవరైనా ఏదైతే ప్రభుత్వం నడుపుతున్న వాళ్ళలో ఎవరిదన్నా పాత్ర ఉందన్న కోణంలో కూడా పలు ఏదైతే ప్రశ్నలు సంధించినా కానీ ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆయన్ని అరెస్ట్ చేసేందుకైతే రంగం సిద్ధం చేశారు శంకరి. రైట్, థ్యాంక్ యూ.